ఇక్కడ ఏంది సత్యం స్కామ్ లో బినామీ సునామీ. కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రహారీ కూడా అందులోనే. కేటీఆర్ ఫామ్ హౌస్ ప్రహారీ కూడా అందులోనే. 2018 బీఆర్ఎస్ హయాంలో బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్, 2021లో ఏదో వంకతో రిట్ పిటిషన్ వేయించేలా ఒత్తిడి, డిస్మిస్ కావడంతో 2024లో బాధితులపైనే కేసు నమోదు చేసి ఛార్జిషీట్. 2000లోనే తప్పుడు ప్రొసీడింగ్స్తో తమ్ముడు రామరాజు, మరదలు రాధా కంపెనీలపై 5.5 ఎకరాల భూమి. హైదరాబాద్ చుట్టూ వివాదాస్పద భూముల్లో సత్యం, రామలింగరాజు, తేజరాజ్ పెట్టుబడులు. రామ రఘురామ సర్వము మాయో, రామ రఘురామ అట్లే ఉందా కథ. అయితే ఏంది ఇది అసలు అంటే, అయితే 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. దీనిని ఇండియాస్ ఎన్రాన్ అని కూడా అంటారు. 2003 నుంచి అక్రమ సంపాదన మొదలుపెట్టిన బినామీ పునాదులపై సంపద వెనుకేసుకోవడం 2000లోనే ప్రారంభమైంది. అప్పట్లో ఉద్యోగులకు 5 అంకెల జీతాలు ఇచ్చిన సత్యం కంప్యూటర్ సర్వీస్ లిమిటెడ్ బంధువుల పేర్లతో బినామీ కంపెనీలు కూడా సృష్టించింది. వివాదాలు ఉన్న ఆనాడు పచ్చ నోట్లతో అధికారులకు కొట్టి ఇష్టానుసారంగా ప్రొసీడింగ్స్ ఇప్పించుకున్నారు. రిజిస్ట్రేషన్ అయితే చాలు ప్రభుత్వ భూములైనా సరే ఏడాపేడా కొనుగోలు చేశారు. పట్టాదారుడు ఎవరో తెలియకుండానే డబ్బులు ఉన్నాయని అయితే ఈయన ఇప్పటి నుంచి కాదు, ఇది ఎన్రాస్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఈయన గతంలోనే దొరికిండు. సత్యం రామలింగరాజు కుంభకోణం అని చెప్పేసి అరెస్ట్ అయిండు, జైలుకు పోయిండు. అయితే విపరీతంగా కోటాను కోట్లు సంపాదించిండు. ఎక్కడ పెట్టాలి, ఏం చెయ్యాలి అనేది తెలియక భూములు కొనేసుకుంటా పోతాయి, అక్కడనే ఉంటాయి. బంగారము ఏదో దాచిపెట్టలేక ఇక అంటే భూమి ఎవరిది, వాళ్ళు పట్టదారులు ఎవరు, మదర్ డాక్యుమెంట్ ఏది, ఏ సంబంధం లేకుండా అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా ఏదో వచ్చిర్రా రిజిస్ట్రేషన్ చేసిరా చేయించుకున్నావా అయిపోయిందా పైసలు ఇచ్చేసినామా అయిపోయా. ఆ రకంగా ఇప్పుడు అన్ని మళ్ళీ పెద్ద పెద్ద అవన్నీ. పెద్ద తలకాయ పాత్ర ఏమైనా ఉందా దీనికే? పెద్ద తలకాయ పాత్ర ఉంటది కదా, పెద్ద తలకాయ పాత్రలు ఉన్నాయి. అయితే ఇక ఈ రకంగా చేసిర్రు. మరి దీన్ని ఎంతవరకు తీసుకుపోతారు ఏందనేది చూడాలి. ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. అంతేనా?